Let us turn to Deuteronomy chapter 31, verse 7 and 8. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 7-8 వచనాలు ధ్యానం చేద్దాం. Then Moses summoned Joshua and said to him in the presence of all Israel, "Be strong and courageous, for you must go with this people into the land the Lord swore to their forefathers to give them. You must divide it among them as their inheritance. The Lord himself goes before you, and he will be with you. He will never leave you nor forsake you. Do not be afraid. Do not be discouraged." They say the one thing constant in life is change. మరి మన జీవితంలో నిరంతరము ఉండేది ఏమిటనంటే మార్పు. Things keep changing, right? పరిస్థితులు మారుతూ, weather changes, వాతావరణం మారుతుంది, our health changes, మన ఆరోగ్యం మారుతుంది, people change, మనుషులు మారిపోతారు, we change, మనం కూడా మారుతాం. Sometimes change is good, కొన్నిసార్లు మార్పు మంచిది, sometimes change can be frightening. కొన్నిసార్లు మార్పు మనల్ని భయపెడుతుంది. You lose a job, you're facing an unknown future. మరి ఉద్యోగం పోతే మన భవిష్యత్తు ఎలా అని మనం భయం కలుగుతుంది. Suddenly a new responsibility has come, your heart begins to tremble. ఒక కొత్త బాధ్యత వచ్చినప్పుడు మరి హృదయం కలవరపడడం ప్రారంభమవుతుంది. Here in Deuteronomy, this part, Joshua is standing at the threshold of change. మరి ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే ఒక సమూలమైన మార్పు మరి జరిగే పరిస్థితుల్లో యెహోషువ నిలబడి ఉన్నాడు. Moses, Israel's great leader, the one who faced Pharaoh's plagues, saw the parting of the Red Sea. He knows his time is ending. మరి మోషే ఎంత గొప్ప నాయకుడు మనకు తెలుసు. మరి ఐగుప్తులో దేవుడి యొక్క తెగుళ్లను ప్రత్యక్షంగా చూసినవాడు, తీసుకొని వచ్చినవాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినవాడు. ఆయన తన జీవిత చరమాంకంలో ఉండి ఆ బాధ్యతల్ని యెహోషువకు అప్పగిస్తున్నాడు. In front of the assembly of hundreds of thousands of people, he is calling Joshua forward. లక్షల మంది ఎదుట యెహోషువను ముందుకు పిలుస్తున్నాడు. And Moses' words here to Joshua is not merely a farewell speech. This is God's message for every believer. మరి especially as we are standing in the edge of something new. మరి ఇక్కడ యెహోషువతో మోషే మాట్లాడుతున్న వీడ్కోలు మాటలు అవేవో వీడ్కోలు మాటలు లాంటివి కాదు. మరి మన ఒక్కరితో కూడా, ప్రతి ఒక్కరితో మరి మార్పును ఎదుర్కొనబోతున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాటలుగా వాటిని తీసుకోవాలి. Two things the Lord is saying: be strong and courageous. రెండు విషయాలు చెప్తా ఉన్నాడు. భయపడొద్దు, ధైర్యంగా ఉండంటున్నాడు. Second, don't be afraid, don't be discouraged. మరి భయపడొద్దు, విస్మయం పొందొద్దు అని చెప్తున్నాడు. So we go through these two emotions, right? Fear and discouragement. మనం All of us go through. చాలా మంది మనము మన దైనందిన జీవితంలో భయం గుండా, విస్మయం గుండా వెళ్తూ ఉంటాం. These are our enemies actually. ఇవి వాస్తవంగా మన శత్రువులై ఉన్నాయి. Because they rob us, they rob our happiness, they rob our confidence. ఇవి మన జీవితం మీద మనకుండే నిశ్చయతను, మన సంతోషాన్ని దొంగిలిస్తాయి. They make up together, these two make a person suspicious, make a person worried, make a person demoralized. ఇవి మనం చింతపడడానికి, మనం నిరుత్సాహపడడానికి, మనము నీరైపోవడానికి అవి కారణమవుతూ ఉంటాయి. If you want to do something, fear will say, don't do it. నువ్వేదైనా చేయాలని అనుకుంటే భయం చెప్తుంది అది చేయొద్దు అని. Discouragement says it can't be done. మరి నిరుత్సాహం చెప్తుంది అసలు అది జరగదు. Even if you try, it can't be done. నువ్వు ప్రయత్నించినా కూడా జరగదు, అది చేయొద్దు అని చెప్తుంది. You see, fear makes you stumble and fall. Discouragement keeps you from getting up. మరి భయమేమో నువ్వు కింద పడిపోవడానికి మరి అది దోహదపడుతుంది. నీలో ఉన్న నిరుత్సాహమేమో పైకి లేచి రావడానికి అడ్డుకు. Fear avoids the battle. Discouragement gives up in the battle. భయమేమో యుద్ధాన్ని మరి నివారించడానికి ప్రయత్నం చేస్తుంది, యుద్ధంలోకి వెళ్ళడానికి నిన్ను ఆపుతుంది వెళ్ళకుండా. మరి నిరుత్సాహమేమో gives up in the battle. యుద్ధంలో చేతులు ఎత్తేస్తుంది. Fear wants you to worry about the future.
Discouragement says you have no future. భయమేమో నీ భవిష్యత్తు గురించి చింతపడమని చెప్తుంది. మరి నిరుత్సాహం ఏమో అసలు నీకు భవిష్యత్తు లేదని చెప్తుంది. Fear stops you from doing something. Discouragement wants to stop what you're already doing. భయమేమో నువ్వు ఏదైనా కొత్తది చేయకుండా నిన్ను ఆపుతుంది. నిరుత్సాహం ఇప్పటికే చేస్తున్న పనిని కూడా నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తుంది. In other words, fear stops you from doing what you should be doing. Discouragement stops you from the good you are already doing. మరి నువ్వు చేస్తున్న పనిని చేయకుండా భయం అడ్డుకుంటుంది. ఏమో నువ్వు చేస్తున్న పనిని మరి ఆపడానికి అది ప్రయత్నం చేస్తుంది. Sometimes people are doing good ministry. They leave the ministry because somebody said something. కొంతమంది ఒక మంచి పరిచర్య చేస్తా ఉంటారు, మరి మధ్యలో పరిచర్యను వదిలేస్తారు, ఎందుకంటే ఎవరో ఏదో అన్నారని. God has called you for the ministry. You should be listening to God, not to people. కాబట్టి దేవుడు నిన్ను పరిచర్యకు పిలిచాడు కాబట్టి నువ్వు దేవుడి మాట వినాలి, మనుషులు ఏమంటున్నారని వాళ్ళ మాటలు కాదు వినాలి. Satan will try to remove you if you're doing a good work. నువ్వు మంచి పని చేస్తా ఉంటే నిన్ను అక్కడి నుంచి తొలగించాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. That's what discouragement does. అది నిరుత్సాహం చేస్తుంది. We got to live for the Lord. What He says we must do. కాబట్టి మనం ఆయన కొరకు జీవించాలి. ఆయన ఏం చేస్తుంటే చెప్తే అది మనం చేయాలి. You see, Satan uses both these enemies to build a wall, a big, strong wall. అపవాది భయము నిరుత్సాహాన్ని ఉపయోగించి మరి ఒక గొప్ప గోడను నీ జీవితం ఎదురుగా కట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. Stronghold. He builds up strongholds of fear and discouragement in our life. మన జీవితాల్లో నిరుత్సాహము, భయము అనే ఒక బలమైన కోటలను కట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు అపవాది. Stronghold means very difficult to break. మరి కోటలు అంటే మరి అవి వాటిని బద్దలు చేయడం చాలా కష్టం కోటల్ని. And it's as if the enemy has imprisoned you into something. అపవాది నిన్ను ఏదో ఒక బందీఖానాలో బందీ చేసినట్టుగా కనపడుతూ ఉంటుంది. And that stronghold comes in between you and God. నీకు దేవుడికి మధ్యలో ఈ బలమైన కోటలు నిర్మిస్తాడు అపవాది. It comes in between you and the blessings God wants you to enjoy. దేవుడు నిన్ను పొందుకునే ఆశీర్వాదాలు పొందకుండా వాటిని అనుభవించకుండా అడ్డుకుంటాడు. All these you feel hopeless, they remove your joy. Even when good things happen, you're not able to thank. నువ్వు మంచి పనులు జరిగినా కూడా నీ జీవితంలో నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా వీటి ద్వారా నిన్ను అడ్డుకుంటూ ఉంటాడు అపవాది. That is why strongholds, if you don't overcome quickly, they will last throughout your lifetime. కాబట్టి ఇటువంటి బలమైన కోటల్ని గనక నువ్వు త్వరగా వాటిని నాశనం చేయకపోతే, వాటిని పడేయకపోతే నీ జీవిత కాలం అంతా వాటితో నువ్వు పోరాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. Years will come, years will go, but this thing will be at the bottom of your soul, corroding your life always. కాబట్టి సంవత్సరాలు గతించిపోతూ ఉన్నప్పటికీ కూడా ఇవి నీ జీవితంలో నిరుత్సాహం అనేవి నిన్ను పాడు చేస్తా ఉంటాయి, నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాయి. For example, when you're a teenager, you used to be worried whether you will do well in your studies. ఉదాహరణకి నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు మంచిగా చదువుతానా లేదా అనే దాని గురించి చింతపడి ఉంటావు. When you do well in your studies, you'll be worried whether you get a good job. నువ్వు మంచి మార్కులతో పాస్ అయినప్పటికీ కూడా మంచి ఉద్యోగం వస్తుందా లేదా అని చింతపడి ఉంటావు. After you get a good job, you'll be worried whether you'll get married. మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత మరి నాకు పెళ్లి అవుతుందా లేదా అని చింతపడతావు. After you get married, you'll be worried whether you get children. మరి పెళ్ళైన తర్వాత మళ్ళీ పిల్లలు పుడతారా లేదా అని చింతపడతావు. And after you have children, you'll be worried about their education, their job, their marriage. It goes endless, 100 things will come in between. మరి ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ చదువు ఎట్లా, వాళ్ళ పెళ్లిళ్ళు ఎట్లా అని వేల విషయాలు మనకి చేస్తా ఉంటాయి. Boss gives a better increment to someone else, you get discouraged. Someone gets a better job, you get discouraged. మనకి మంచి ఉద్యోగం వస్తే మనం నిరుత్సాహపడతాం, మనకంటే ఎవరికైనా ఇంక్రిమెంట్ ఎక్కువ ఇస్తే మనం నిరుత్సాహపడతాం. Someone who was lesser than you economically, life. మరి జీవిత పాటలో ఎవరైనా ఆర్థికంగా నీకంటే తక్కువ ఉన్న వాళ్ళు పరిపుష్టమవుతే దానికి నిరుత్సాహపడతాం. See the tragedy. ఇక్కడ ఉన్న విషాదాన్ని చూడండి. In life, you're constantly complaining of what you don't have and not appreciating what you have. జీవితాన్ని మనం క్రోడీకరించి చూస్తే నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా లేని దాన్ని బట్టి చింతపడడం ఎక్కువ అవుతుంది నీ జీవితంలో. You don't enjoy what you have and you realize the value of it after you lose it. నీకున్నది నువ్వు సంతోషించలేవు, అది పోయినప్పుడు తెలుస్తుంది దాని బాధ. అది లేకపోతే నీకు ఎంత బాధ కలుగుతుందో. The Bible says, give thanks in everything. A discouraged, a fearful person can never thank. They may worship externally, but can never be really thankful. మరి బైబిల్ ఏమో మీరు ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్తా ఉంటే, భయపడే వ్యక్తి ఎప్పుడు తన జీవితంలో పైకి పెదవులతో ఏమన్నా ఆరాధించవచ్చు కానీ లోపల హృదయపూర్వకంగా ఎప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. Lord is my shepherd, but I am trembling with fear. యెహోవా నా కాపరి, అయితే నేను భయంతో వణికిపోతున్నాను. How just a believer, but fear and discouragement are dominating.
విశ్వాసం అని చెప్తావు, భయము నిరుత్సాహము నిన్ను ఏలుతూ ఉన్నాయి. After some time, we become so familiar with those enemies that we don't even see it as a problem. కొన్నిసార్లు అవి మన జీవితంలో మారిపోతాయంటే అవి మనం శత్రువులుగా వాటిని భావించడం కూడా మానేస్తాం. మనం ఇంకా ఉండనీగాక అని అంటాం. You think we are like that? It won't change. నా జీవితం ఇంతే భయము నిరుత్సాహంతో ఉంటది, ఇది మారదు అని అనుకుంటూ ఉంటాం. We get so used to them that we don't even pray for them. వాటి కోసం వాటికి ఎంత అలవాటు పడిపోయి ఉంటామంటే వీటిని తీసేయమని ప్రార్థన కూడా చేయడం మానేస్తాం. Ourselves to live a life lesser than what God has. దేవుడు మన కొరకు ఇచ్చిన జీవితం కంటే తక్కువ జీవితం జీవిస్తాను, ఇక ఇంతే నా జీవితం అని నీకు నువ్వే తీర్మానం చేసుకుంటావు. So what do you do when you encounter these spiritual enemies? ఈ ఆత్మీయ శత్రువులను మరి నువ్వు ఎదుర్కొన్నప్పుడు, నీ జీవితంలో అవి బలమైన కోటలుగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? Just hear about changing life. This verse is a great encouragement. నిజంగా ఆ నిరుత్సాహాన్ని, భయాన్ని నువ్వు ఎదుర్కోవాలనంటే ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగము అది మనల్ని ఎంతో ప్రోత్సహిస్తుంది. The verse says, "Be strong and courageous." మరి భయపడకు, మరి విస్మయం పొందకు, ధైర్యంగా ఉండు అంటున్నారు. See, courage is not the absence of fear. Courageous people can be fearful people also. మరి ధైర్యం అంటే భయం సంపూర్ణంగా లేదు. ధైర్యంగా ఉండే కొన్నిసార్లు వాళ్ళలో భయాలు ఉంటాయి. The courageous person says, "When I am afraid, I will trust in the Lord." అయితే ధైర్యవంతుడు ఏం చెప్తాడంటే నేను భయం కలిగించే పరిస్థితులు చెప్తాడు. Courageous people are those who move forward in spite of their fear. వాళ్ళ భయాలను పక్కన పెట్టి ముందుకు వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం For చేస్తారు. example, here Joshua will, when he is entering the promised land, Moses left him at the edge of the promised land. No, he will face fortified cities. He will face fierce warriors. మరి యెహోషువ పరిస్థితి చూస్తే యెహోషువను ఆ కనాను పొలిమేరలాగా తీసుకొని వచ్చి అక్కడ వదిలేస్తున్నాడు మోషే. ఇప్పుడు యెహోషువ పోయి పెద్ద పెద్ద కోటలను ఎదుర్కోవాలి. ఆయన There were at least 31 kings here to be defeated. కనాను దేశంలో అప్పుడు మరి 31 మంది శత్రు రాజులు ఉన్నారు అక్కడ. 7 nations were there. 7 జాతులు ఉన్నారు అక్కడ, 7 జాతుల ప్రజలు. And some of them were giants. వాళ్ళల్లో పెద్ద స్థూలకాయలు, పెద్ద దేహం కలిగిన వాళ్ళు uన్నారు. Courage means he has to move one step at a time. Worry about tomorrow, that's all. Don't worry about the future. Worry tomorrow, give me strength. కాబట్టి మనము ధైర్యము అని అంటే ఏమిటనంటే ప్రభువా రేపటికి నాకు కావలసిన ధైర్యాన్ని, నాకు కావలసిన బలాన్ని ఇవ్వు అని చెప్పడం. ఈ రోజు నాకు కావలసిన బలాన్ని ఇవ్వు అని చెప్పడమే, భవిష్యత్తు గురించి వదిలేయడమే. Don't give in, don't give up. Listen to the voice of the Lord, take one step at a time. కాబట్టి నువ్వు వదిలేసేయవద్దు. నీ పోరాటంలో ఒక్క అడుగు ముందుకేయడానికి కావాల్సిన సామర్థ్యాన్ని దేవుడి నుంచి పొందుకొని నువ్వు ముందుకు సాగు. Why should we live life like one day at a time? ఎందుకు మనము ఏ రోజుకు ఆ రోజు మనం జీవించాలి? In verse 8, Moses gives Joshua 4 unshakable promises from God. ఎందుకనంటే 8వ వచనంలో 4 అద్భుతమైన మరి కదల్చజాలని వాగ్దానాలను మోషే యెహోషువకు చెప్తా ఉన్నాడు. First says, God himself will go before you. మరి దేవుడే నీకు ముందుగా వెళ్తాడు యెహోషువ అని అంటున్నాడు. Second, God will be with you. రెండవది దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్తున్నాడు. The third is God will not leave you or fail you. మూడవది ఆయన నిన్ను విడువడు, మరి నిన్ను ఓడిపోనియడు, ఎడబాయడు. The fourth is God will not abandon you. నాలుగోది ఏమిటంటే ఆయన నిన్ను ఎడబాయడు అని చెప్తున్నాడు. Let us see this one by one. ఈ ఒక్కొక్కటిగా మనం వీటిని ధ్యానం చేద్దాం. God himself goes before you. That means he's already there in your future. నీ ముందర నడుచువాడు యెహోవా అంటే దాని అర్థం ఏంటంటే నీ భవిష్యత్తులో యెహోవా ఉన్నాడు ఇప్పటికే. Whatever, when you're worrying about your future, remember he is already there. నీ భవిష్యత్తు గురించి నువ్వు చింతపడతా ఉంటే గుర్తుపెట్టుకో, నీ భవిష్యత్తులో దేవుడు ఉన్నాడు ఇప్పటికే. God himself, until not an angel, not a cloud by the day. మరి ఆయన ఏదో పగలు మేఘస్తంభంగా దేవదూతగా కాదు, ఆయనే ఉన్నాడు అక్కడ. One who defeats armies with the breath of his nostrils, that God goes before you. తన నాసికా రంధ్రముల ఊపిరి చేత శత్రువులను చంపగలిగిన గొప్ప దేవుడు నీకంటే ముందుగా పోయి అక్కడే ఉన్నాడు భవిష్యత్తులో. And what does he do there? అక్కడ ఉండి ఏం చేస్తున్నాడు ఆయన? He's preparing hearts. ఆయన హృదయాలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. He's preparing hearts of those who will receive you. ఆయనని మరి స్వీకరించే వారి కొరకు మరి ఆ హృదయాలను సిద్ధపరుస్తున్నాడు. He's arranging circumstances. ఆయన పరిస్థితులను చక్కబెడుతున్నాడు భవిష్యత్తుకి వెళ్ళి. He's opening the right doors. సరైన ద్వారాలు తెరుస్తున్నాడు భవిష్యత్తుకి వెళ్ళి. He's putting fear in the hearts of your enemies. నీ శత్రువుల గుండెల్లో భయాన్ని కలగజేస్తా ఉన్నాడు ముందే వెళ్ళి. I don't know if I shared this before. When I was a teenager, I used to read a lot of books, novels I used to read. నేను యవన ప్రాయంగా ఉన్నప్పుడు మరి నేను నవలలు చదివేవాడిని, చాలా నవలలు.
And because I had less money in my pocket, I used to go to a library, take a novel, thick novel. One day I used to pay and read the whole thing through the day and give it back the next day. మరి నా దగ్గర డబ్బులు తక్కువగా ఉండేవి కాబట్టి అప్పుడు వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి కొంచెం ఆ రోజుకు కావాల్సిన ఆ డబ్బులు కట్టేసి ఆ రోజంతా ఆ పుస్తకం మొత్తాన్ని పూర్తి చేసేవాడు. And give it next day and I used to take another book. మరి రెండో రోజు పోయి మరలా ఇంకొక పుస్తకం తీసుకునేవాడు. In my holidays I used to. నా సెలవు రోజుల్లో ఆ విధంగా చేసేవాడు. I had one habit when I read a novel. మరి మరి చదువుతున్నప్పుడు నాకు ఒక అలవాటు ఉండేది. If I find a story getting tense, I used to go to the last page of the novel, last few pages, and read how it used to end. కాబట్టి ఆ నవల్లో ఏదైనా ఆసక్తికరంగా ఉత్కంఠ కలిగించేది ఏదైనా నాకు కనపడితే ఆ చివరి దాకా ఆగకుండా చివరి పేజీకి వెళ్ళి ముందుగానే చదివేవాడిని ఆ ఉత్కంఠ ఏంటని. And then I used to come back and read. ఆ తర్వాత మరలా ముందు పేజీలకు వచ్చి చదవడం ప్రారంభించేవాడు. Then I grew up, got married, went through trials, tragedies. That time I wished I could go back to the end of my life and see how it will end. ఆ తర్వాత అన్నకు వివాహమైంది, పిల్లలు పుట్టారు, పాప పుట్టాడు. ఆ తర్వాత కొన్ని విషాదకరమైన పరిస్థితుల గుండా మళ్ళీ వెళ్లాల్సి వచ్చినప్పుడు అన్న అనుకున్నాడు, నా భవిష్యత్తు చివరికి వెళ్ళి నేను చూసుంటే బాగుండేదేమో అని అనుకున్నాడు. ఆ పుస్తకంలో లాగా నా భవిష్యత్తు, నా చివరి దినాలు ఈ భూమి మీద ఎలా ఉంటాయనేది చూసి వచ్చి ఉంటే బాగుండేదని అనిపించింది. Life does not work like that, right? అయితే మనకు తెలుసు మన జీవితంలో మనం ఎవరం అలా వెళ్ళి చూడలేం. Here it is, the Lord himself goes before you. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే నీ ముందర నడుచువాడు యెహోవా అని రాయబడి. That means he's planned my future. దాని అర్థం ఏమిటనంటే ఆయన నా భవిష్యత్తుకి ప్రణాళికలు వేసేసాడు ఇప్పటికే. I don't know the story of my life, but he knows the story of my life. నా జీవితం ఎలా ముగించబడబోతుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది నాకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు సంపూర్ణంగా. Because he wrote the story of my life. ఎందుకనంటే ఆయనే నా కథను రాస్తూ ఉన్నాడు. He wrote it in his love. ఆయన ప్రేమతో రాశాడు. Can anything happen to me outside his control? ఆయన నియంత్రణ దాటి నాకేమైనా జరుగుతుందా నా జీవితంలో? The Lord himself goes before you. నీ ముందర నడుచువాడు యెహోవా అని రాయబడి. Second is the Lord God will be with you. రెండవది ఇక్కడ చెప్తున్న ఒక కదల్చ జాలని వాగ్దానం ఏమిటనంటే ఆయన నీకు తోడయుండును అని రాయబడి. Not only is God in your future, he is with you today. భవిష్యత్తులో ఉండడం మాత్రమే కాదు, ఈ రోజు నీతో ఉన్నాడు ఆయన అని చెప్తూ ఉన్నాడు. He is the one who will hold your hand and walk you into the future. He is with you, taking you into the future. ఆయన నీ చేయి పట్టుకొని ఇప్పుడు భవిష్యత్తులోకి నిన్ను తీసుకొని పోతున్నాడు, నడుచుకొని పోతున్నాడు. This is the heart of the gospel. Emmanuel, God with us. అదే ఇది సువార్త యొక్క మరి హృదయం అయి ఉంటుంది. అదేమిటనంటే దేవుడు ఇమానియేలు. ఇమానియేల్ అంటే మనకు తోడు అని అర్థం. Remember this, whatever you go through in life, God is with us. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఏం జరిగినా దేవుడు మీతో ఉన్నాడు. You're in the hospital room, God is with you. నువ్వు హాస్పిటల్ రూమ్ లో ఉన్నావా, వైద్యశాలలో ఉన్నావా, దేవుడు నీతో ఉన్నాడు. People are rejecting you, remember God is with you. ప్రజలు నిన్ను తూరీకరిస్తున్నారా, గుర్తుపెట్టుకో దేవుడు నీతో ఉన్నాడు. Your job is uncertain, remember God is with you. మరి నీ ఉద్యోగం అనిశ్చిత పరిస్థితుల్లో ఉందా, గుర్తుపెట్టుకో దేవుడు నీతో ఉన్నాడు. You have to determine to hold his hand, that's all. You have to determine that. That is the part only. నువ్వు నిశ్చయం చేసుకోవాలి, నేను ఆయన చేయి పట్టుకుంటున్నానా వదిలిపెడుతున్నానా. నువ్వే పట్టుకోవాలి, నేనే పట్టుకోవాలి. The third is, he will not leave you. One version says he will not fail you. ఆయన నిన్ను విడువడు అని రాయబడింది. మూడవ మాట, he is not going to fail you. ఆయన నిన్ను ఓడిపోనివ్వడు నిన్ను. Many people who are with us, they want to help us, but they can't help us many times, right? మనతో ఉన్న చాలా మంది మనకు సహాయం చేయాలని అనుకుంటారు, కానీ వాళ్ళు సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉంటారు కొన్నిసార్లు. A child was playing near a big pond, and grandmother was sitting with him. The child fell into the water. The grandmother also jumped into the water. Both of them died. Both their dead bodies came. మరి ఒక చిన్న పిల్లవాడు, ఒక మనవడు, ఒక ముసలావిడ, ఆ మనవడు అక్కడ కూర్చొని ఉన్నారు ఒడ్డున, నీళ్ళ ఒడ్డున. ఆ చిన్న పిల్లవాడు ఆడుకుంటూ పోయి నీళ్ళలో పడిపోయాడు. ఆ నీళ్ళలో పడిపోయిన పిల్లవాడిని కాపాడాలని ఈ ముసలావిడ పరిగెత్తి ఆ నీళ్ళలో దూకింది. ఇద్దరికి ఈత రాదు కాబట్టి ఇద్దరు మునిగి చనిపోయారు. ఇద్దరి శవాలను బయటకు తీసుకురావాల్సి వచ్చింది. Many people want to help, but they can't. చాలా మంది మనకు అలా సహాయం చేయాలని ప్రయత్నం చేస్తారు, కానీ సహాయం చేయలేరు వారు.
But many people are able to help, but they don't want to help also. కొంతమంది మనకు చేయగలిగిన సహాయం చేయగలిగిన సామర్థ్యం ఉండి కూడా వాళ్ళు మనకు చెయ్యరు సహాయం. God is not like that. అయితే దేవుడు అటువంటి వాడు కాదండి. He is willing to help. ఆయన and he మనకు is able to. ఆయన మనకు సహాయం చేయాలని మనసు కలిగిన వాడు, మనకు సహాయం చేయగలిగిన సామర్థ్యం కూడా కలిగిన వాడు. Stronger than your biggest enemy. He is greater than your greatest fear. కాబట్టి ఆయన మన శత్రువు కన్నా బలవంతుడు, మన భయాల కన్నా ఉన్నతుడు ఆయన. So God says, I will not fail you. అందువల్లనే అటువంటి దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నిన్ను ఓడిపోనివ్వను అని. The fourth is, he will not abandon you. ఆయన నిన్ను ఎడబాయుడు, ఆయన నిన్ను తృణీకరించడు, ఆయన నిన్ను రద్దుపరచడు అని అర్థం. Not only will he not fail you, when things get tough, he will not abandon you. కాబట్టి ఆయన మరి నిన్ను ఓడిపోనివ్వడం మాత్రమే కాదు, మరి పరిస్థితి ఓడిపోనివ్వడు అంత మాత్రమే కాదు, పరిస్థితులు కఠినతరమైనప్పుడు కూడా నీ చేయి విడవకుండా నిన్ను ఎడబాయకుండా ఉంటాడు. You know, God didn't abandon Joshua even at one point of time. మరి ఒక్క యెహోషువ జీవితాన్ని మనం చూస్తే ఏ క్షణంలో కూడా యెహోషువను ఆయన విడిచిపెట్టలేదు. Only when Joshua went out of his will, he lost. As long as he was in God's will, God didn't allow anyone to touch him. కనానులో ప్రవేశించినప్పుడు యెహోషువను ఎవరు తాకలేకపోయారు, కానీ దేవుని చిత్తానికి విరోధంగా చేసినప్పుడు మాత్రమే యెహోషువ ఓడిపోయినాడు. మిగతా అన్ని సందర్భాల్లో యెహోషువ గొప్ప విజయాన్ని నమోదు చేశాడు. Read the book of Joshua towards the end. Joshua says he's old. He says not one of God's promises have failed. మరి యెహోషువ గ్రంథాన్ని మనం చదివితే ఆ చివరిలో మరి యెహోషువ అంటాడు, ఆయన చేసిన వాగ్దానం ఒక్కటి కూడా విఫలం అవ్వలేదు అంటాడు. 3 times he says. 3 సార్లు ఆ మాట అన్నాడు ఆయన. God is faithful. దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పాడు. Yes, believers, remember, most of our problems come because we face it alone without God. చాలా సార్లు మన సమస్యల్ని అవి ఎందుకు పరిష్కారం కావంటే మనమే ప్రయత్నం చేస్తాం ఆ సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి, దేవుడి మీద ఆధారపడం. We react in a wrong way, the way God does not want us to react, we get into problems. మనం We make a decision which God does not want us to do, we get into problems. మనం ప్రతిస్పందించకూడని విధంగా ప్రతిస్పందిస్తాము, దేవుడు దాంట్లో జోక్యం చేసుకోడు. మనము చేయకూడని నిర్ణయాలు దేవునికి అయిష్టమైనవి చేస్తాము, దేవుడు దాంట్లో మనకు సహాయం చేయడు. Remember, as believers, we need not face anything in life alone. గుర్తుపెట్టుకోండి, ఏ విషయంలో కూడా నువ్వు ఒక్కదానివే మరి దేన్ని ఎదుర్కోవాలని దేవుడు కోరుకోడు. You don't have to fight any battle alone. నీవు ఏ పోరాటాన్ని నీ జీవితంలో నువ్వు ఒక్కదానివే పోరాడాల్సిన అవసరం లేదు. But we must remember to fight only those battles which God wants us to fight, not any battle we feel like fighting. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఏ పోరాటంలోనైనా దేవుడు సాయం చేస్తాడని ఎవరి మీద పడితే వారి మీద పోరాడడానికి పోవద్దు. దేవుడు ఏ పోరాటం చేయాలన్నాడో ఆ పోరాటమే చేయాలి. But we have this, even when we are unfaithful, he remains faithful, the Bible says. బైబిల్లో రాయబడ్డ మాట ఏమిటంటే మనం అపనమ్మకస్తులుగా ఉన్నప్పటికీ ఆయన నమ్మకమైన దేవుడిగా ఉన్నాడు. Fear says you are not on your own, nobody is there to help us. భయం చెప్తుంది నీ పోరాటం నువ్వే పోరాడాలి, నీకు ఎవడు హెల్ప్ చేసేవాడు లేడు అని చెప్తుంది. God says, I will never leave you or forsake you. అయితే దేవుడు చెప్తున్నాడు, అయితే నేను నిన్ను విడువను ఎడబాయను అంట. You believe this removes both fear and discouragement. మరి నువ్వు దీన్ని నమ్మితే నీ భయము నిరుత్సాహం రెండు ఆవిరైపోతాయి. The same promise the Lord Jesus says in Matthew 28:20. I am with you always, even to the end of time. మత్తయి సువార్త 28:20 వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇదే మాటను చెప్తా ఉన్నాడు, బూది గంతముల వరకు నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు. To the end of time. What does it mean? బూది గంతముల వరకు అంటే there are some journeys we have to walk alone, right? Nobody will be with us. కొన్నిసార్లు మన ప్రయాణాల్లో ఎవరు ఉండరు, మనమే ప్రయాణం చేయాలి ఒక్కలం. Especially the last journey is alone. Nobody, even the closest ones will not be with us. కాబట్టి ఇంకా ప్రత్యేకంగా మనం చనిపోయిన తర్వాత ఆ చివరి ప్రయాణంలో ఎవరు మనకు తోడుండరు, మనమే ప్రయాణం చేయాలి, ఒక్కలమే ప్రయాణం చేయాలి. The Lord is saying, ప్రభు అంటున్నాడు, you will never be alone. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు ఒంటరి కాదు, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. He is there in your death, he is there beyond your death. ఆయన మరణం వరకు మనతో ఉన్నాడు, మరణం దాటిన తర్వాత కూడా మనతో ఉన్నాడు. You won't miss him. మరి ఆయన మనము విడిచిపెట్టే పరిస్థితి లేదు, ఆయన మనల్ని విడిచిపెట్టే పరిస్థితి లేదు. Hebrews 13:5 says it even more beautifully. Never will I leave you, never will I forsake you. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్తున్నాడు. So that we can say with confidence, the Lord is my helper, I will not be afraid. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను అని మనం చెప్పగలం, అని ధైర్యంతో చెప్పగలం వారమైన. Remember this, God is before you, he is
with you and he is for you. కాబట్టి గుర్తుపెట్టుకో, దేవుడు నీకంటే ముందుగా ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ కొరకు ఉన్నాడు అనే సంగతిని గుర్తుపెట్టుకో. He is for you. That's what Romans says. If God be for you, who can be against you? రోమా పత్రికలో రాయబడ్డ మాట, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? So how can we practically live this life, this beautiful life? ఇటువంటి అందమైన జీవితాన్ని, అద్భుతమైన జీవితాన్ని మనం ఎలా జీవించాలో అభ్యాసపూర్వకంగా మనం ఎలా జీవించవచ్చు? Our tendency is mostly we don't lay hold of this promise. We become anxious, we become worried, we do things in the wrong way. How do we practically live this? మరి మనము చాలా సార్లు మనకి ఇంత గొప్ప వాగ్దానం ఉంటే మనము తప్పుగా జీవిస్తూ ఉంటాము, చింతతోటి ఆందోళనతోటి జీవిస్తూ ఉంటాము. అయితే ఈ వాగ్దానాన్ని చేపట్టి ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఎలా జీవించాలి? First thing, depend on God's promises daily. మొట్టమొదటిది మనం చేయవలసింది ఏమిటనంటే దేవుడి వాగ్దానాల మీద ప్రతిరోజు మనము ఆధారపడాలి. If fear knocks the door, open the door until the Lord goes before me. మరి నీకు భయం వచ్చి నీ తలుపు తట్టినప్పుడు తలుపు తెరిచి చెప్పు, దేవుడు నాకంటే ముందుగా వెళ్తున్నాడు అని. If discouragement says you are alone, answer back, the Lord is with me. నిరుత్సాహము, నువ్వు ఒంటరి దానివి అంటే చెప్పు, దేవుడు నాతో ఉన్నాడని చెప్పు. And in God gives you a new thing, remember there are times in your life you'll have to hand over. To take something new, you first have to let go what you have in your hand, right? ఏదైనా ఒకటి నువ్వు కొత్తది పొందుకోవాలంటే నీ చేతుల్లో ఉన్నదేదో దాన్ని నువ్వు తొలగించాలి ముందు. Sometimes God will give you something new. Don't be afraid to take what God wants to give you. కాబట్టి కొన్నిసార్లు దేవుడు నీకు నూతనమైనది ఇస్తూ ఉన్నప్పుడు అది తీసుకోవడానికి భయపడొద్దు నువ్వు. Don't hold on to the old. ఆ పాత దాన్ని పట్టుకొని వేలాడొద్దు. You can't hold and take at the same time, right? కాబట్టి ఏదైనా ఒకటి నువ్వు చేతిలో పట్టుకొని కొత్తది ఎలా తీసుకోగలవు? Remember, if you are under the shadow of the Almighty, there is nothing to fear. He takes care even your mistakes. He takes care. సర్వశక్తుని నీడలో మనం ఉన్నాం కాబట్టి మరి మనము దానికి భయపడవలసిన అవసరం లేదు. Third, keep a journal. మూడోది, మనము మన విషయాలన్నీ రాయడానికి ఏదైనా ఒక పుస్తకంలో రాయడం. You must have it because you need to remember God's past faithfulness. You won't remember what God did to you 4 days back. కాబట్టి దేవుడు 4 రోజుల క్రితం నీకేం చేశాడో అది నీకు గుర్తులేదు కాబట్టి దేవుడు నీ గతంలో ఏ విధంగా నీకు సహాయం చేశాడు, నీ భయపడే పరిస్థితుల్లో, నిరుత్సాహమైన పరిస్థితులు అనేది నువ్వు ఒక పుస్తకం తీసుకొని రాయి. దాంట్లో ప్రమోషన్ నీకు వచ్చిన నువ్వు ఎదురు చూడని ప్రమోషన్ నీకు వచ్చినప్పుడు, పదోన్నతి వచ్చినప్పుడు దాని గురించి రాయి. రిలేషన్షిప్ గాడ్ హీల్డ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏ సంబంధాన్ని దేవుడు బాగు చేశాడో దాన్ని రాయి. That unexpected provision, you never expected that what you thought. నువ్వు అసలు నీ ఆలోచనలో లేని వనరును దేవుడు నీకు అనుగ్రహించినాడు, దాన్ని రాయి. That new door that was open, you never even knew there was a door there. అక్కడ ద్వారం ఉందని తెలియదు, ఆ కొత్త ద్వారాన్ని దేవుడు నీ కొరకు తెరిచాడు, దాన్ని రాయి. దాని గురించి రాయి. And fourth, నాలుగోది, have fellowship. Have serious believers as your friend. People who are serious about God. ఎవరైతే దేవుని పట్ల మరి జాగ్రత్తగా తమ జీవితాన్ని కట్టుకుంటున్నారో వారితో సహవాసం చేయడానికి ప్రయత్నం చేయి. Cross the Jordan together. మరి అందరూ కలిసి వారు ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటారో ఆ విధంగా నీ జీవితంలో ఎదురయ్యే యోర్దాను దాటడానికి సహవాసాన్ని ఆశ్రయించు. Encourage one another, saying, be strong and courageous. ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, మీరు ధైర్యంగా ఉండండి, నిబ్బరం కలిగి ఉండండి అని ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. And if there's anyone among you who is an unbeliever, you haven't accepted the Lord, you can also come into this promise. Or you're casual in your relationship with God. Be serious, come into this promise. కాబట్టి ఇంకా ఎవరైనా రక్షణ అనుభవం లేని వారు ఉంటే వచ్చి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవచ్చు, రక్షణ పొందుకొని. Through the Lord Jesus Christ, you can come into the promise. He is a bridge between God the Father and our defeated situation. కాబట్టి మన ఓటమికి తండ్రి అయిన దేవుడికి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక వారధిగా, వంతెనగా ఉన్నాడు. He is a bridge between your discouragement and God's power in your life. నీ నిరుత్సాహానికి దేవుడి శక్తికి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు వారధిగా ఉన్నారు. Believe in him, he will take you to the promised land, and that is an eternal land. కాబట్టి ఆయన నమ్ము, ఆయన నిన్ను వాగ్దాన దేశం, నిత్యత్వానికి నిన్ను తీసుకొని పోతాడు. Coming back to the incident, what happens after this? మరి ఆ తర్వాత మనము ఈ సంఘటనలోనికి వచ్చినట్లయితే ఏం జరిగింది ఈ వాగ్దానం పొందుకున్న తర్వాత యెహోషువ? As Moses finishes his charge, Joshua steps forward. మరి యెహోషువ, మోషే తన పనిని ముగించిన తర్వాత ఆయన పనిని యెహోషువ కొనసాగించాడు, అడుగులు ముందుకు వేశాడు. On God's strength, not his strength. ఆయన బలంతో కాదు, దేవుడి బలంతో. What happened? Unconquerable Jericho was not conquered for 1,000 years.
మరి that fell. ఎరుకో పట్టణం అంట, ఎరుకో కోటలు 1000 సంవత్సరాలుగా కూల్చబడకుండా అట్టనే ఉన్నాయంట. అది కూల్చేసిండు దేవుడు. And later on, in answer to Joshua's prayer, the sun stands still. మరి ఆ తర్వాత మరి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు మనం చూస్తాము సూర్యుడు గిబియోనులో నిలిచెను అని రాయబడింది. And the promised land is divided among the tribes of Israel. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి మరి ఆ వాగ్దాన దేశము విభాగించి ఇవ్వబడింది. What Moses started, Joshua completed. By the power మోషే of God. మోషే ఏదైతే ప్రారంభించాడో దాన్ని యెహోషువ సంపూర్తి చేశాడు దేవుని శక్తి ద్వారా. God took care of all his fear. దేవుడు ఆయన భయాలన్నిటినీ దేవుడే మరి తొలగించాడు. Under Joshua's leadership, Israel moved into the promised land and became a great nation. మరి యెహోషువ నాయకత్వంలో వాగ్దాన దేశంలో అడుగు పెట్టారు ఇశ్రాయేల్ దేశం. ఇశ్రాయేల్ ప్రజలు గొప్ప దేశంగా గొప్ప జనాంగంగా వర్ధిల్లారు. You see, when we struggle in a Christian walk, మన it is usually one of the three things. మన క్రైస్తవ విశ్వాస నడకలో మనము పోరాటం ఉంది మనకి అని అంటే కనీసం 3 కారణాలు ఉంటాయి. One is we have some sin, unconfessed sin, which we are not given up. మొట్టమొదటిది ఏమిటనంటే మనము ఒప్పుకోని పాపం ఏదైనా మన జీవితాల్లో ఉండవచ్చు. Second, we are not thankful for what God has done in our past. రెండవది మన గతంలో దేవుడు మనకు సహాయం చేసిన దాన్ని బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించక ఉండవచ్చు. And third is you've forgotten who your God is. మూడవది నీ దేవుడు ఏమైనాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోయి ఉండవచ్చు. This third point is what we are focusing on today. ఈ రోజు Remember who your God is. మన దేవుడు ఏమైనాడో దాని మీద మనం ఈ రోజు ధ్యానం ఉంచుతా ఉన్నాం. మన దేవుడు ఏమైనాడో జ్ఞాపకం చేసుకోండి. Remember, living a disobedient life is not worth it. It's going to cause huge loss for you. దేవుడికి అవిధేయత జీవితం మనం జీవిస్తే అది నీకు చాలా తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంది. Depend on the Lord. దేవుడి మీద ఆధారపడు. God is too wise to allow any wrong thing in your life. నీ జీవితంలో ఏ చెడును మరి ఆయన అనుమతించనంత గొప్ప జ్ఞానవంతుడై ఉన్నాడు. He is too loving to withhold anything that is good for you. మరి నీకు ఏ మంచిని దాచనంత ప్రేమ నీ పట్ల చూపే దేవుడే అంటున్నాడు. He is too powerful to bring you to a place of defeat. మరి ఏ ఓటమిని మరి నీకు దరిచేయని అనంత శక్తిమంతుడై ఉన్నాడు. The God who enabled Joshua to do the impossible is the same God who will enable us today. అసాధ్యమైంది సుసాధ్యం చేసిండు యెహోషువ జీవితంలో. అదే దేవుడిని నీ జీవితంలో కూడా కలిగి ఉన్నావు. Lord himself goes before you. ఎందుకనంటే నీ ముందర నడుచువాడు యెహోవా. And he who promised is faithful. నా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడైంది. Hebrews 10:23. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. So let us live this new year with that confidence in God and with that deep desire to obey him in everything. కాబట్టి ఆ నిశ్చయతతో ఈ కొత్త సంవత్సరంలో మనం అడుగు పెడదాం. ఆ నిశ్చయతను పట్టుకొని మనం ముందుకు సాగుదాం. Let us kill ourselves that makes us do the wrong thing. మన శరీరం ఏదైతే ఉందో అది మనల్ని తప్పులు చేయడానికి ప్రేరేపిస్తుంది కాబట్టి దాన్ని చంపడానికి ప్రయత్నం చేద్దాం. We can't kill ourselves, but we can subdue. We can make ourselves our slave. కాబట్టి make yourself a slave to God. మనల్ని మనకు బానిసలుగా చేసుకుందాం. మనల్ని దేవునికి బానిసలుగా చేద్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నువ్వు ఏ దేవుడివై ఉంటున్నావో అనే విషయాన్ని, నువ్వు ఏమై ఉన్నావు అనే విషయాన్ని మా దృష్టికి తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. అవునాయన, చాలా సార్లు మేము నీ గురించిన ధ్యానం మీద నుంచి మా దృష్టిని మరల్చి భయపడుతూ ఉంటాం, నిరుత్సాహపడుతూ ఉంటాం. మా పోరాటాలని మేమే పోరాడడానికి ప్రయత్నం చేసి విఫలమవుతున్నాం. ప్రభువా, మమ్మల్ని క్షమించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకోవడానికి కృప చూపించాను. అవునాయన, ఈరోజు నీ దాసుని ద్వారా మా ముందర నువ్వు నడుస్తావు, మా భవిష్యత్తులో నువ్వు ఉన్నావు అనే విషయాన్ని మాకు జ్ఞాపకం చేసినావు. మా ప్రస్తుత పరిస్థితుల్లో కూడా నువ్వు ఉన్నావు అనే విషయాన్ని మాకు జ్ఞాపకం చేసినావు. మమ్మల్ని ఓడిపోనియని దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసినావు. మా కఠినతరమైన పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఎడబాయని దేవుడు అని మీరు మాకు గుర్తు చేసినారు నాయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును నాయన, యెహోషువకి అసాధ్యమైన పరిస్థితుల్లో గొప్ప విజయాలను ఇచ్చిన దేవుడు, అదే దేవుడు మాకు కూడా ఉన్నావు. యెహోషువను ప్రేమించినట్లే మమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాం. యెహోషువకి ఇచ్చిన వాగ్దానమే మాకు కూడా ఇచ్చామనే విషయాన్ని మేము చాలాసార్లు మర్చిపోతుంటాం. ప్రభా, మమ్మల్ని క్షమించండి. తద్వారా మేము ఓడిపోతుంటాం. ప్రభా, మమ్మల్ని క్షమించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం.
అవునాయన, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మాట తప్పుడుకు ఆయన నరుడు కాదు అని వాక్యంలో రాయబడింది ప్రభా. నీ మాటల మీద, నీ మీద అటువంటి అచంచలమైన కదల్చబడని అయా విశ్వాసాన్ని మేము ప్రదర్శించి ఆ వాక్యాన్ని హత్తుకొని ప్రభా నీ వైపు చూస్తూ భయాన్ని ప్రభా మరి నిరుత్సాహాన్ని మా జీవితాల్లో తరిమివేసి నువ్వు ఏ జీవితం మేము జీవించాలని కోరుకుంటున్నావో అటువంటి గొప్ప జీవితం, విజయవంతమైన జీవితాన్ని మేము జీవించడానికి మా అందరికీ మీరు సహాయం చేయమని అడుగుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మీకు లోబరుచుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Now to him who is able to keep you from falling and present you before his glorious presence, without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Thank you. God bless you. Please have fellowship.